ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక సన్నివేశం కనిపిస్తోంది. అదే పిల్లల చేతిలో ఫోన్, కళ్లలో స్క్రీన్ కాంతి, చుట్టూ మౌనం. బయట ఆడుకోవడం, స్నేహితులతో నవ్వుకోవడం ఇవన్నీ మాయమైపోతున్నాయి. ఇప్పటి పిల్లల ఆటవస్తువు టాయ్ కాదు, మొబైల్ ఫోన్. పిల్లలకి మొబైల్ ఫోన్ దూరం చేస్తే వాళ్లకి తెలియకుండా కన్నీళ్లు, కోపం, భయం, సైకలాజికల్ డిసార్డర్, తిండి తినలేకపోవడం, కంటి సమస్యలు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇదే నోమోఫోబియా. అంటే ఫోన్ లేకుండా ఉండలేమనే భయం. ఈ వ్యాధి చిన్న వయస్సు నుండే మొదలవుతుంది. వీడియోలు, గేమ్స్, సోషల్ మీడియా ఇవన్నీ పిల్లల మనసును బంధిస్తున్నాయి. రోజుకు గంటల కొద్దీ స్క్రీన్ టైం వల్ల వారి ఊహాశక్తి తగ్గిపోతోంది. సమయం గడిచే కొద్దీ కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, చదువుపై దృష్టి పోతుంది. తల్లిదండ్రులు కూడా ఫోన్లోనే బిజీగా ఉంటారు. పిల్లలతో మాట్లాడే సమయం తగ్గిపోయింది. అందుకే పిల్లలు ఫోన్నే స్నేహితుడిగా భావిస్తున్నారు. మొబైల్ లేకపోతే వాళ్లలో ఆందోళన, చిరాకు. ఇంకా కొందరికి నిద్రలేమి, కంటికి నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, ఇది మానసిక ఆరోగ్య సమస్య. అయితే దీనికి పరిష్కారం ఉంది. తల్లిదండ్రులు రోజులో కొంత సమయం పిల్లలతో గడపాలి. ఆటలు, కథలు, డ్రాయింగ్లు, ప్రకృతిలో నడక ఇవన్నీ పిల్లల మనసును నెమ్మదిగా ఫోన్ నుండి దూరం చేస్తాయి.